ధర్మో రక్షతి రక్షితః. అందరికీ నమస్కారం. తెలంగాణ సమాజంపై ఆంధ్ర తెలంగాణ తెలుగుదేశం నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను మీ ముందుంచే ప్రయత్నంలో భాగమే ఈ ధర్మో రక్షతి రక్షితః. ఈరోజు ఎపిసోడ్లో తెలంగాణల తెలుగుదేశం నాయకులను ప్రజలు ఏ పద్ధతిలో ఎన్నుకున్నారో, మరి ఆ ప్రజల గురించి ఆ ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో, ఆ ప్రజాప్రతినిధుల గురించి వాళ్ళ కుటుంబాలు ఎన్నుకున్న ప్రజలు ఏమంటున్నారో అన్నీ చూద్దాం. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో టీడీపీ సీమాంధ్ర ఫేక్ ఓటర్లను తెలంగాణలో యాడ్ చేసిండ్రు. ఈ ఓటర్లను టీడీపీ కార్యకర్తలే ఖర్చు పెట్టుకుని అటు ఆంధ్రకు ఇటు తెలంగాణకు తీసుకొచ్చి ఓట్లు వేయించిండ్రు. ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటపడ్డాయి. దాంట్లో ఒకటి, కుతుబుల్లాపూర్లో ఒక్క నెలల ఓటర్ సంఖ్య 5,53,000 నుంచి 6,15,000కు పెరిగింది. అంటే దాదాపు 60,000 ఓట్లు ఒక్క నెలల టీడీపీ యాడ్ చేసింది. అట్లనే ఈ ఓటర్లు ఏప్రిల్ 30వ తారీఖు ఇటు తెలంగాణలో ఓట్లేసి పోయి మళ్ళా మే 7న సీమాంధ్రలో ఓట్లేసిండ్రు. ఇక టీడీపీ నైతికత ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఈసీ కళ్ళుగప్పి పచ్చ పార్టీ నేతలు పన్నిన కుయుక్తులు తెలుసుకుంటే తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ప్రజలు హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లి ఓటు వేసి రావడం తెలిసిందే. కానీ ఈసారి అంతా రివర్స్ జరిగింది. ఊర్లో నుంచే హైదరాబాద్కు వచ్చి మరీ ఓటు వేశారు. టీడీపీ పన్నిన కుట్రలో భాగంగానే ఇలా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటు నమోదులో కొన్ని లొసుగులను ఉపయోగించుకొని టీడీపీ నేతలు హైదరాబాదులో భారీగా కొత్త ఓటర్లను నమోదు చేయించారు. సీమాంధ్రలో నివసిస్తున్న వారిని కూడా ఆన్లైన్ ద్వారా హైదరాబాద్ సిటీ ఓటరుగా నమోదు చేయించారు. ఓటు హక్కు పొందడానికి స్థానికుడా కాదా అనేది పరిశీలించకుండా కేవలం కరెంటు బిల్లులు ఉంటే చాలనే కొన్ని అర్హతలతో చాలా మంది సీమాంధ్రులు సిటీలో కూడా ఓటు హక్కు పొందారు. ఇలా ఓటు హక్కు పొందిన వారు వేలల్లో ఉన్నట్లు సమాచారం. ఓటేసామండి. మేము ఆంధ్రలో 7వ తారీఖు ఓటేసాము. మేము అక్కడ వేసాము ఓటు, ఇక్కడ వేసాం. మాకు 2 ఓట్లు ఉన్నాయండి. అక్కడ సైకిల్కి, ఇక్కడ సైకిల్కి వేసాం. అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఓటింగ్ ఇక్కడ 30 తారీఖున వేసాం, అక్కడ 7వ తారీఖు అక్కడ వేసాం. నాకు ఇక్కడ 30 తారీఖున ఇక్కడ ఓటేసాను, అక్కడ ఓటేసానండి. నేను 2 చోట్ల సైకిల్కి వేసానండి. ఆ తీసుకెళ్ళాను కూడా అలా తీసుకెళ్ళారండి. టీడీపీలో ఫోన్ చేశారు అక్కడ నుంచి. ఇక్కడ ఓట్లు వేసాం 30వ తారీఖుని. అక్కడి నుంచి మరలా 7వ తారీఖు ఓట్లు ఎలక్షన్ అని చెప్పి ఫోన్ చేశారు. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సైకిల్కి వేసాం, ఇక్కడ కూడా సైకిల్కి వేసాం. అక్కడ 1000 రూపాయలు ఇచ్చారండి ఓట్లు, సైకిల్ ఓటు వేయమని. దీంతో హైదరాబాద్లో సీమాంధ్ర ఓటర్లే కాకుండా తప్పుడు అర్హతలతో ఓటు హక్కు పొందిన వారంతా ఇక్కడే ఓటు వేశారు. వారిని సొంత ఊళ్ళ నుంచి హైదరాబాద్ రప్పించడానికి అయిన ఖర్చంతా పార్టీ నేతలే భరించారు. దీంతో మందు డబ్బులను ఎరగా చూపి తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. ఈసీ నిబంధనల్లోని లొసుగులను అనుకూలంగా మలుచుకొని సీమాంధ్ర పార్టీకి ప్రయోజనం చేశారు. ఈ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్లో ఇతర పార్టీలపై కూడా బాగానే పడింది. పచ్చ పార్టీ చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తున్నారు తెలంగాణ బాధులు. ఎలక్షన్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను గమనిస్తే టీడీపీ డ్రామా బయటపడతదని చెప్తున్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చినప్పుడు కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో మొత్తం 3,50,000 ఓట్లున్నాయి. కానీ నామినేషన్ల సమయం నాటికి 4,50,000కు చేరుకున్నాయి. దాదాపు 1,00,000 ఓట్లు పెరిగాయి. నామినేషన్ చివరి రోజే 43,000 ఓట్లు పెరిగినట్టు సమాచారం. ఒక్కరోజులో ఇది ఎలా సాధ్యమో అర్థం కాని పరిస్థితి. గతంలో హైదరాబాదులో సీమాంధ్ర ప్రాంతం వారి ఓట్లు 10 లక్షల దాకా ఉంటే నామినేషన్ల సమయం నాటికి 15 లక్షలకు చేరుకున్నాయి. లక్షలాది మంది సీమాంధ్రులు లొసుగులను అడ్డుపెట్టుకుని హైదరాబాదులో ఓటర్గా నమోదయ్యారని టీఆర్ఎస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ చేసిన చిన్న పొరపాటును దాన్ని ఎంత బాగా చంద్రబాబు నాయుడు దానికి తనకు మలుచుకున్నాడు అన్నదానికి ఈ ఉదాహరణ ఉంది. 30వ తారీఖున తెలంగాణలోను అందులో హైదరాబాద్లో ఎన్నికలు పెట్టడం, 7వ తారీఖున ఆంధ్రాలో ఎన్నికలు పెట్టడం జరిగింది. ఈ 10 లక్షల మంది ఇక్కడ ఓటేసి
అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా ఓటేయడం జరిగింది. టీడీపీ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ పిలిచి ఈ 2,50,000 ఓట్లలో ప్రతి ఓటరు 2 ఓట్లు ఆంధ్ర నుంచి తీసుకురండి అంటే ఈ 2,50,000 ఓట్లు ప్లస్ 5 లక్షల ఓట్లు ఒకే రోజు 7,50,000 ఓట్లు 30వ తారీఖున అక్కడ నుంచి ఈ 10 లక్షలతో పాటు ఇంకొక 5 లక్షల ఓట్లు అంటే 15 లక్షల ఓట్లు ఒకే రోజున ఈ హైదరాబాద్లో పడడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి 5 నుంచి 6 సీట్లు ఓడిపోవడానికి కారణమైంది. అంటే ఈ లెక్కన అక్కడ వైఎస్ఆర్సీపీ దెబ్బతిన్నది, ఇక్కడ వచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నది. గెలుపు నిజంగా కూడా గెలుపు ఇంత గొప్పగా ఉన్నా కానీ ఇంకొక 7-8 సీట్లు టీఆర్ఎస్ పార్టీకి రాకుండా పోయినాయి. చంద్రబాబు నాయుడు మోసం చేయడానికి దేన్నైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఏ రకంగానైనా మోసం చేస్తాడు అన్నదానికి ఈ ఒక్క ప్రత్యక్ష ఉదాహరణ. ఇక అదే కుతుబుల్లాపూర్లా పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక ఫేక్ ఓటర్ ఐడి దొరికింది. జర్నలిస్టులు ఆరాధిస్తే ఆ అడ్రస్ కూడా జాడపతా లేదు. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలిపే సంఘటనని 6TV వెలుగులోకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్కి జీడిమెట్లలోని ఒక కాలనీలో ఓటు హక్కు ఉందంటూ ఓటర్ కార్డు వచ్చింది. అయితే అసలు ఆ కాలనీలోనే ఆ ఇంటి నెంబర్ కరెక్టేనా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. కమాన్ లెట్స్ గో. కుత్బుల్లాపూర్ చంద్రగిరి కాలనీలో పవన్ కళ్యాణ్ కు ఓటు ఉందంటూ అధికారులిచ్చిన నివేదికను 6TV వెలుగులోకి తెచ్చింది. పవన్ కళ్యాణ్ ఓటర్ ఐడి ఆధారంగా అడ్రస్ కనుక్కునేందుకు 6TV బృందం ప్రయత్నించింది. అయితే ఆ నెంబరుతో చంద్రగిరి కాలనీలోనే కాదు చుట్టుపక్కల కాలనీల్లోనూ ఏ ఇల్లు లేకపోవడం విశేషం. దాదాపు 4 గంటల పాటు తిరిగినా ఆ అడ్రస్ కనిపించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. స్థానికంగా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నా తమకు ఓటు హక్కు లేదని, కానీ ఎక్కడో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండే ప్రముఖులకు ఇక్కడ ఓట్లు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఓటరు గుర్తింపు కార్డుల్లో అవకతవకలను వెలుగులోకి తెచ్చిన 6TV ప్రతినిధులను వారు అభినందించారు. ఇక ఇట్లా ఓట్లేసి గెలిపించిన ప్రజల గురించి ఆ ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారో, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఏమనుకుంటున్నాడో వాళ్ళ ద్వారానే విందాం. బ్యూటిఫుల్ గా మీరు కూడా ప్రజలను మోసం చేస్తారు అనుకోవాలా? అంటే ఇంకా అందరం పార్ట్ అండ్ పార్సల్. ప్రజలు మేము అట్లా మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ఇప్పుడు మా కంపల్సరీ ఇప్పుడు మేము గెలవాలనుకుంటున్నాం. బ్యూటిఫుల్ గా మోసం చేయాలా ఆంధ్ర ప్రజలు? నేను ఏమంటున్నా అంటే ఆంధ్ర తెలంగాణ కాదు, మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటున్నారు. ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరం కాదు, ఇష్టం ఉండదు వాళ్ళకు. నమ్మకపోవడం వేరు. నేను నిజం చెప్పిననుకో, ఇది ఫ్యాక్ట్ అని చెప్పిననుకో, రేవంత్ రెడ్డి మంచోడు కదా, ఆయనకి ఇష్టం లేదు, ఆయన కారు ఉంది, లగ్జరీ ఉంది కాబట్టి ఆయన అట్లే చెప్తాడు అంటారు. నేను కూడా నీకెందుకు అంతకంటే ఇప్పుడు నేను నా ఆస్తి అమ్మను ఉచితంగా ఇస్తే మా బాస్ అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి నేనైతే నా ఆస్తి చూపించు అమ్మను, నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లకు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళు అది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అనవసరమైన వాటి మీద అనవసరంగా దృష్టి పెట్టొద్దు, అంటే ఆశించొద్దు. నువ్వు సర్టెన్ సెక్షన్స్ లో హెల్త్, డ్రింకింగ్ వాటర్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ ఇవి గవర్నమెంట్ చేయాలా. గవర్నమెంట్ బాధ్యత. ప్రభుత్వాలను నిలదీసి ప్రజలు చేయించుకోవాలా. నువ్వు ఇంట్లో నేనేం పని చేయను, నాకు ఉచితంగా నువ్వు భోజనం పెట్టు. ఇప్పుడు చివరాఖరికి ఏం మిగిలిందంటే మేము వండి వడ్డించడం తప్ప అన్ని ఉచితం చెప్పేసినాం. ఏమని చెప్పండి, వండి వడ్డిస్తే కూడా లేదు నువ్వు నమిలి పెట్టని అడిగేటట్టు వచ్చిన పరిస్థితి. కాబట్టి మమ్మల్ని ఆ వైపు మీరు డ్రైవ్ చేయకండి పొలిటికల్ పార్టీస్ ని. మీరు అర్థం ఇవాళ అంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు. మీరు లైవ్ లో కొన్ని లక్షలాది లైవ్ లో చూడాలి కాబట్టి చెప్తున్నా. మన దేశంలో లేని కాబట్టి ఇక్కడ నిజం చెప్తామని చెప్తున్నా. అక్కడికి పోతే మళ్ళీ అదే చెప్తాను నేను. మీరు అక్కడికి వచ్చి ఇదే నన్ను అడిగినారు, ఇంకేం చెప్పను.
అట్లనే చెప్తా. ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా ఒకటే వాయిస్. మీరు ఎట్లయినా ఉపయోగించుకోండి, కాకపోతే ఇట్స్ అండ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆడియన్స్ కోసం, గ్యాలరీ కోసం మాట్లాడతాం కొన్నిసార్లు. ఇక్కడ ఉండే గ్యాలరీకి నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి కనెక్ట్ అవుతున్నా. నేను ఇదే సేమ్ నా ఊర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్తే సార్కి ఏం పని పాట లేదు, గెలిపించడానికి ఏమో చెప్తున్నా. చూడొచ్చు, కనీసం మా సార్ అమెరికాకు పోయినప్పుడైనా నిజం మాట్లాడినా. ఇండియన్ డెమోక్రసీలో పొలిటీషియన్స్ ని కరప్ట్ చేసిన, పొలిటీషియన్స్ ని రకంగా ఆలోచన చేయడానికి చేసిన మా బాధ్యత ఉందని మీరు ఎంత అనుకుంటారో మాకంటే ఎక్కువ బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు రిఫార్మ్స్ మీద ఉచితం వద్దని ఒక లైన్ తీసుకొని వచ్చిండు, 40 సీట్లకు పడగొట్టిండ్రు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ఉచితం అన్నాడు, 240 సీట్లు ఇచ్చిండ్రు. 2009లో అందరూ అటు ఇటుగా చెప్పిండ్రు. ఇప్పుడు దాదాపుగా అందరూ అదే లైన్. ఇప్పుడు అందరూ కాదు, 14లో చంద్రబాబు నాయుడు అన్ని ఫ్రీ అన్నారు. మరి అదే చెప్తున్నా నేను. అన్ని ఫ్రీ అంటే మా ఫ్రీకి ఇస్తామని కాదండి, మీ నుంచి గుంజుకొని మీకే ఫ్రీకి ఇస్తామని చెప్తున్నాను. మీరు అన్ని ఫ్రీ అంటే సార్ హెరిటేజ్ షేర్స్ అమ్మి ఫ్రీకి ఇస్తా అంటే, రేవంత్ రెడ్డి జూబ్లీస్ లో ఇల్లు అమ్మి మీకు ఫ్రీకి ఇస్తా అంటే మాకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పేది ఒకటే అండి, నరేంద్ర మోడీ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇండియన్ డెమోక్రసీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీస్ అనే వాటిని మీరు కంపల్సరీ క్రియేట్ చేస్తున్నారు మమ్మల్ని. మీరు ఆ రకమైన ఓటింగ్, ఒక ఆయన రిఫార్మ్స్, చంద్రబాబు నాయుడు గారు 100% రిఫార్మ్స్ గురించి చెప్పిండు. అరే మీరు 2004లో చంద్రబాబు నాయుడు గారు రిఫార్మ్స్ పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగాడు. రాజశేఖర రెడ్డి గారు అన్ని ఉచితమని ఓటు అడిగాడు. ప్రజలు అన్ని ఉచితం అనే పాపులర్ స్లోగన్ కి ఓటింగ్ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు రీఅసెస్ చేసుకున్నారు. అరే నేను ఎక్కడ పోయినా, ఎక్కడ మిస్ అయిపోయినా, నేను ఎక్కడ పోగొట్టుకున్నా అని, ఉచితం అనే పదంలో పోగొట్టుకున్నా అనేది అర్థమైంది. ఓహో అక్కడ పట్టుకోవాలంటే మనం కూడా ఉచితం అనాలి. సరే కానీ ఇంకా రాంగ్ లేదు, రైట్ లేదు. అల్టిమేట్ గా డెమోక్రసీలో ఎక్కువ మెజారిటీ 51% ఓటింగ్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు రైట్. ఇక డెమోక్రసీలో మీరు అది ఏమన్నా అనుకోండి, కుర్చీ ఎక్కాలంటే 51% అనేది స్కేల్ డెమోక్రసీ. పబ్లిక్ మారాలా లేదంటే పొలిటీషియన్స్ మారాలా? ఫస్ట్ పబ్లిక్. ఒక రేవంత్ రెడ్డి గారు మారితే కనుక మొత్తం మీ కాన్స్టిట్యూన్సీలో లేదంటే రాష్ట్రంలో ఆలోచిస్తారు కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది, రాజకీయ నాయకుడికి సొంతంగా ఏం అభిప్రాయం ఉండదు. గెలవాలనే ఒక ఇంటెన్షన్ ఉంటది. ఆ గెలవడానికి ఏది పనికొస్తే అదే చెప్తాము. ఇప్పుడు తెలంగాణ అంటే గెలుస్తాం అనుకుంటే తెలంగాణ అన్నారు, రేపు భవిష్యత్తులో ఇంకో పదం వాడితే ఉపయోగం అవుతా అంటే ఇంకో పదం వాడతారు, ఆ తర్వాత ఇంకొకటి అంటే ఇంకొకటి వాడతారు. సో అల్టిమేట్ గా రాజకీయ నాయకుడికి గెలుపు అనేది ముఖ్యం. సో ప్రజలు చీట్ చేయడమే ప్రధానం. ప్రజలు మా నుంచి చీటింగ్ కు గురి కావాలని కోరుకుంటారని చెప్తున్నా. మేము చేయట్లేదు. అలాంటప్పుడు మీ దగ్గర సమాజం గానీ సొసైటీ గానీ ఒక లీడర్ అనే వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు జనరల్ గా. డెఫినెట్ గా సో మీరు ఒక్కళ్ళు మారితే కనుక అనేక మంది ప్రజలు మార్చగలరు. మీరు ఏ విధంగా అయితే అబద్ధం చెప్పి మీ వైపు తిప్పుకుంటున్నారో, నిజం చెప్పి కూడా అలానే తిప్పుకోవచ్చు కదా. నేను అబద్ధం అనట్లేదండి, నిజం చెప్పట్లేదు అంటున్నా. నేను అబద్ధం చెప్పకపోవచ్చు, అట్లా కాదు. దాంట్లో చిన్న అర్థం ఉంది. నేను నిజం చెప్పకపోవచ్చు కానీ అబద్ధం చెప్పట్లేదు అని అంటే, అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేనప్పుడు సైలెంట్ ఉంటుండొచ్చు. లేకపోతే నేను నిజం చెప్తే ఇబ్బంది అయితే అనుకుంటే నేను నిజం చెప్పకపోవచ్చు. పొలిటీషియన్స్ అయితే మారు, ప్రజలు మోసం చేస్తున్నారు. పొలిటీషియన్ అనే వాళ్ళు కాదు, పొలిటీషియన్ అనే వాళ్ళకి సొంత ఫిలాసఫీ ఏముండదు సుబ్బారావు గారు. నేను అదే చెప్తున్నా. పాపులర్ జనాలను రీచ్ అవ్వడానికి పాపులర్ స్లోగన్ ఏది ఉంటే అది తీసుకొని వస్తున్నారు. ఇండియన్ డెమోక్రసీ అట్లా తయారైంది. మరి గెలిపించిన ప్రజల గురించి ఆ ప్రజాప్రతినిధుల అభిప్రాయం విన్నారు కదా. 6 నెలల తర్వాత అదే ప్రజలు మరి ఏమంటున్నారో ఒకసారి విందాం. మాకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి వేసినాము రేవంత్ రెడ్డి గారికి వేసినాము. మా తాలూకా కాదు, ఇక్కడ ఉండేది లేదు. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎవరినో బోకర్ని పట్టుకుని పోవాల్సి వస్తుండే మాకు హైదరాబాద్ పోతే. అది కలుస్తుండే కలవకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిండు, ఎన్నో హామీలు ఇచ్చిండు, మా ఊరికి ఏం జరగలేదు. ఇంతకు మొదలు రేవంత్ రెడ్డి కూడా బస్సు చేస్తున్నాడు, బస్సు రాకపోతే నా ముక్కు రాస్తున్నాడు. ఆయన ముక్కు రాసిన రాలేదు. 5 ఏళ్ళు జరిగిపోయా, కాలం జరిగిపోయా, ఆయన ఏం రాలేదు, చేయలేదు. ఆ రేవంత్ రెడ్డి మాటలు చెప్పుకొని బతికిన పిట్ట అది. రేవంత్ రెడ్డి మాటల పిట్ట. స్టేజ్ మీద కూడా మాట్లాడతారంటే దాసరోళ్ళు ఆట ఆడినట్లు మాటలు పిట్ట మాటలు చేస్తూ చెప్పి బతికిట కాడికి. అంతేగాని వాడు ఇప్పుడు వస్తే ఆనాడు పువ్వులు ఆరేసినా మీనాడు చెప్పులు ఆరేసేది. దానికి వాడు మాకు సంబంధించింది కాదు కదా. ఎక్కడ వాడి తెలుగుదేశం, ఎక్కడ వాడి పార్టీకి చంద్రబాబు లేడు. చంద్రబాబే మాకు సంబంధించిన వాడు కాదు.
వాడు ఇక్కడ మాకేం సంబంధించి ఉంటది? ఏం నాతో వచ్చిన కాడ నుండి ఏం లేదు. అతను ముక్కు భూమికి రాస్తానే బాసేస్తానే అతనే పోయి ఇతనే పోయి. ఆయన రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసినట్లయితే తెలంగాణలో పుట్టి కొన్ని ఓనపసొత్తని జెండకిస్తున్నాడు సార్. తెలంగాణ బీజం లేదా, రక్తం లేదా, భూవా తినాడా తెలంగాణది? నేను అడుగుతున్నా సార్. రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు టీవీలో మాట్లాడిండు, హైదరాబాద్కి టీవీలో మాట్లాడు, నేను ఇది చేసినా అది చేసిన ఊరికి వచ్చి ఒకనాడు వచ్చి మీకు ఏమున్నది, మీకు ఏం సహకారాలు కావాలి, మీ ఆపత ఏమిటి, మీ సాపత్యం అని ఒకనాడు కూడా వాళ్ళకి వచ్చి అడిగిన ఆయన కాదు. ఆయన ఖాళీ టీవీలలోనే కనిపించాడు. ఈ మా ఏరియాలో నాన్న ఉంది ఆయన టీవీలో ఎమ్మెల్యే అని అన్ని అబద్ధం మాటలే చెప్తాడు. టీవీలో ఉండే చెప్తాడు తప్ప వేరే ఏం లేదు. పెద్ద మాటకారి. ఆయన మాటల్ని విని ఎవరు కూడా మర్చిపోదు. పైగా కరీంనగర్ రణభేరి సభ సందర్భంగా ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నాలు చేశాడు. తుపాకీతో నానా హంగామా సృష్టించాడు. చంద్రబాబు ఫేక్ ఓటర్ ఐడి స్కామ్ మీద నేను ఒక పిటిషన్ ఓపెన్ చేసి తెలంగాణ వాళ్ళ సంతకాలు సేకరించి ప్రణబ్ ముఖర్జీ గారికి ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోలేదు. అక్రమ పద్ధతులు అనుసరించే చంద్రబాబు గురించి ఆ రోజుల్లో మన యంగ్ డైనమిక్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు చర్చలో పాల్గొని ఎన్టీ రామారావు గారిని అడిగిన ప్రశ్నలకు మరి చంద్రబాబు మామగారైన ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గురించి ఏం చెప్పినరో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ప్రభుత్వం అంత మెజారిటీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు? స్వార్థపరుల స్వార్థ ఆలోచనతో, అంటే వారి దగ్గర కోరి విధానంతో, వారి దుష్ట ప్రయత్నంతో, వారి మోసంతో ఈ విధంగా మరి నగదట్ల పాలైంది. సంక్షోభం అన్నది ఐఎమ్ సారీ కొంతమంది వ్యక్తుల వల్ల జరిగింది, ప్రజల వల్ల జరిగింది. ప్రజల అమాయకులు ఓట్లు ఇచ్చారు, రామారావు గారి నాయకుడిగా ఉంటారని అనుకున్నారు. ఇది రామారావు గారికి కలిగిన సంక్షోభం అని అంటారు. స్వార్థపరత్నంతో రామారావు గారు దగాపడ్డారు, జాతి చిన్నబోయింది, ప్రజాస్వామ్యమే ఈనాడు పరిహాసాల పాలైంది అని ప్రజలు అంటున్నారు, లోకం అంటుంది. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు చూసాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్ళుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నాను. రామారావు గారు, ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, కార్యకర్తల్ని మీరు విస్మరించారు. కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించడం కోసమే మేము మా నాయకుడిని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా, మీ జవాబు? ఏదో వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే విధానం, చేసే పద్ధతి, అంతే తప్ప దీంట్లో సత్యం లేదు. ఎందుకంటే అభిప్రాయాలన్నీ తీసుకోవచ్చు కానీ నిర్ణయించేవారు ఒక్కరే. ఎక్కడైనా సరే మన దేశానికి కూడా ప్రెసిడెంట్ ఒక్కరే, ఇద్దరు లేరు. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవచ్చు కానీ నిర్ణయించేది మాత్రం ఒక్కడే. ఆయనలో నమ్మకం, విశ్వాసం ప్రజలు ఉంచారు, విశ్వసిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కూడా 1982లో నేను పెట్టినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఆనాడు కేవలం 9 ఏళ్ల కాలంలోనే ఓట్లిచ్చి గెలిపించారు. దానికి వారికి ఏ విధమైన సేవ చేశానో వారికి తెలుసు. అదే కాదు, మొన్న 17, 18, 19, 20, 21, 22 తేదీల ఆగస్టు నెలలో నేను
ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్ళే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తుంది, మేము ఆయన మెలకవరం ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారి, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ పశుత్వం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు, అందుకే వాళ్ళకే వాళ్ళు ద్రోహం చేసుకుంటున్నారు. అదే దాని యొక్క పర్యవసానం. రామారావు గారు, తెలుగుదేశం పార్టీలో ఇటీవల వచ్చినటువంటి సంక్షోభం కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు. ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధ, లేకపోతే ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్ఠగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా? ఇది పథకం ప్రకారమే జరిగింది. ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు, దాన్ని కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు, గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ ను మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారు, జరుగుతూనే ఉంది. అది ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా? లోగడ మీరు ఆ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు కనుక ఏ 130 సీట్లో తెలుగుదేశానికి ఏం 140 సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టుకుండేవాళ్ళు. ఆనాడే అందరి యొక్క కాన్ఫిడెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి ఫలాని ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు. కానీ జరగల. వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమతానుసారం నా మీద గౌరవంతో, నేను వారికి నాయకుడిగా ఉంటానన్న అభిమానంతో, నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో, ఆయనైతేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకోని విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వాళ్ళతో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 135 వచ్చి ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడు ఇదిగో మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది, అందరికి డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు, 10 లక్షలు, ఇదిగో మీ ఎన్నికలకు నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ విధి పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ వాళ్ళ అని వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు. దానికి తోడు కొంతమంది పార్టీ విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఆసరాగా తీసుకొని ఆనాడు ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాడు చేసేటువంటి ఈ కుచితమైన విధానం. దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ దిస్ విచ్ వాజ్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్.
తెలుగుదేశం మీరు సృష్టించి మీరు దర్శకత్వం వహించి అటువంటి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే వీడు ఈ దుర్విధానాన్ని పసిగట్టాను, ఆ రోజున గవర్నర్ గారికి లేఖ రాశాను. 5గురిని పార్టీ ఎమ్మెల్యేస్, దాని దేవుడు మినిస్టర్స్ ఆల్సో, వాళ్ళ 5గురిని కూడా పార్టీల నుంచి బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మాలిన్యం అయిపోయింది. కొన్ని గ్రూపులు తయారైనవి. తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని నేను అనుకోలేదు. తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని, తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను. ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని, నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు, రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను. దాంతో వీళ్ళు ప్రచారం సాగించారు. ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని రద్దు చేయమని కోరాడు, కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి వచ్చిన మీ సీట్లు పోతాయి, కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి, నా వైపు ఉండాలి, నేను మిమ్మల్ని ఉంచుతాను, మీకు అందరికి కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను, అధికారాలు ఇస్తాను, మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు. దిస్ ఈజ్ ది రిజల్ట్. ఇవాళ దుశ్చర్య జరిగింది, మన జాతికి అవమానం కలిగింది, తెలుగు జాతికి ద్రోహం జరిగింది అంటే ఇది ఇంత ఘాతుకం వెనక వాళ్ళు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రెచరీ. ఒక నిర్ణీతమైనటువంటి నిర్ణయ ప్రకారం జరిగినటువంటి దగాకోరు పద్ధతి. రామారావు గారు, సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలీదు, మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీతో వ్యవహరించినట్టుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా, భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది? బ్రదర్, I still feel them as my friends. వారి విధానాలు అన్నవి ఏమి చేస్తున్నారో ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఇప్పుడే మీకు చెప్పారు. కానీ దాన్ని విమర్శించడం ఈ క్షణంలో నా ధర్మం కాదు. వారిని మిత్రులుగానే పరిగణిస్తున్నాను. ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్. కాబట్టి ఎలాగైనా సరే అందరితో సయోధ్యతో చక్కగా మిత్రత్వంతో ఈ దేశాభ్యుదయానికి పాటుపడటం నా ధర్మం. కాబట్టి అదే విధానంగా వారిని మైత్రీ భావంతోనే నేను చూస్తాను. మరి వారిని మిత్రపక్షంగా భావించినప్పుడు వారు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూడా ఎందుకు మీరు భావించకూడదు మిత్రపక్షంగా? నేషనల్ ఫ్రంట్లో ఎందుకు చేర్చుకోకూడదు? నేషనల్ ఫ్రంట్లో ఒక జాతి నుంచి, ఒక పార్టీ నుంచి ఇద్దరు విడిపోయేస్తే వాళ్ళిద్దరు మెంబర్లు కాలేరండి. 1 రిప్రజెంటేటివ్ ఉంది పార్టీ. కాబట్టి తెలుగుదేశం అంటే ఒక్కటి, ఈనాడు కూడా 2గా తెలుగుదేశం ఒకటే నా ఉద్దేశం. మీరంటున్నారు 2 అని, నేను ఒప్పుకోను. ప్రజలు తెలుగుదేశం ఒకటే అనుకుంటున్నారు. రామారావే ఆ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు, అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా నేను అంగీకరించను. కాబట్టి తెలుగుదేశం ఇస్ 1, రిప్రజెంటేషన్ ఇస్ 1, ఇట్ ఈస్ బై ఎన్టీఆర్. మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇదివరకు ఒకటే కదండి, తర్వాత విడిపోయినాయి కదా. సరే ఆ విధానానికి వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది. తెలుగు జాతి గౌరవం కోసం, నేను నా సేవల కోసం నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను. కాబట్టి ఒకటికే ఉండాలి, ఐకమత్యమే చేయం, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అలా పనిచేస్తే కానీ ఈ పేద వర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా అంకితమైన భావం. రామారావు గారు, మీరు క్రమశిక్షణకి మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు. ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమన్నా ఆస్కారం ఉందంటారండి? క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం. తండ్రిని తండ్రిగా గౌరవించడం, బిడ్డను బిడ్డగా ప్రేమించడం, భార్యను భార్యగా గౌరవించడం, ఇది క్రమశిక్షణ అంటే.
కేవలం మరొక విధంగా వ్యవహరించడం కాదు. ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం అది మరి క్రమశిక్షణ ప్రోత్సహించదు. అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు. ఇది స్వార్థపరత్వం, దగాకూరుతనం. అది ఎప్పుడో అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని రీకాల్ చేసే పద్ధతి ఉంటే బాగుంటుందని అన్నారు. నాకు గుర్తున్నంత మట్టికి మీరు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర ఏ రోజైతే మీరు తప్పుడు విధానాలుగా వెళ్తారో ఆ రోజే మీరు శాసనసభకి రాజీనామా చేయాల్సిన పత్రాలు మాకు ఇవ్వాలి అని చెప్పి మీరు తీసుకున్నట్లుగా పత్రికల్లో వార్తలు చదివాం. ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారో వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ అందజేసి ఉంటే బాగుండేదేమో. మీరు మంచి మాట అడిగారు. మనిషిలో నీతి ఉన్నంత వరకు ఈ పత్రాలతో పని లేదు. నీతి తప్పిన తర్వాత ఈ పత్రాలలో నాకు నమ్మకం లేదు. కాబట్టి మనిషిగా ఉన్నంత వరకే మన యొక్క మానవత్వం, మానవతా విలువలు. అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమీ నమ్మకం లేదు, లాభం లేదు. రామారావు గారు, రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసుండేవాళ్ళు? నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని. మనగా రాష్ట్ర బడ్జెట్లో 600 సుమారు 89 కోట్లు కట్ చేశారు. ఏమి కట్ చేస్తారు? ఏ శాఖలు కట్ చేస్తారు? 2 రూపాయలు బియ్యం కట్ చేస్తారా? లేకపోతే మద్యపాన నిషేధం అక్కర్లేదు అని మరి తిరిగి మద్యపానాన్ని ప్రవేశపెడతారా? లేకపోతే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ ఇవ్వటం అది తగ్గిస్తారా? ఏమి తగ్గిస్తారా చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు, మాకు ఆదాయం రావట్లేదని చెప్పుకుంటూ ఈనాడు ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వందలకు ఇప్పటికీ 1500 కోట్లు హామీలు ఇవ్వటం జరిగింది ప్రభుత్వ ప్రజలకు సుమారుగా. ఇది కేవలం దొంగకూరు పద్ధతి. ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే నేను అన్నవి తప్పకుండా చేసి ఉండేవాడిని. లేకపోతే అక్కడ ప్రాణం ప్రజల ముందు తీసుకుని ఉండేవాడిని. అంతే తప్ప ప్రజలను ద్రోహం చేసేటటువంటి ఘాతుకానికి ఈ విధంగా ఉన్నాయి. నేను చెప్పాను, చేయలేకపోయాను అని. అంతే తప్ప ఒక పక్కన వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ఎంతవరకు చూచినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. దిస్ ఈజ్ ది ట్రాజడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి, ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి. ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు, నేను ప్రజాప్రభుత్వం అంటాను. రేపు ఏదో శ్రమదానం అన్నారు. శ్రమదానం ఎప్పుడో నేను చేశాను, మీకు తెలుసు. అందరం కూడా మేమే తలగొడ్డల చుట్టూ పత్రికల్లో కూడా వేశారు. వ్యవసాయ కేంద్రాల్లో పనిచేశాం. మరి ఇవన్నీ ఎప్పుడో చేసినాయి. కేవలం తిరిగి ఒకసారి ఇవి తనమైనట్టుగా చిత్రించుకుంటున్నాడు ఆయన. ఇది ఒక మీదే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఇప్పటికైనా సరే మరిచిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు. కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దురదృష్టకరం. అది ఎవరు సహించినటువంటి విధానం. కేవలం ఇది దగాకోరు రాజకీయం. సింహం, ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇస్ ది లయన్, నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగే విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగా ప్రజలకు తెలియచెప్పటం నా బాధ్యత. దేవుడు గారు ఎవరు క్షమించినటువంటి ఘాతకం చేశాడు చంద్రబాబు నాయుడు. అది జాతి చరిత్ర ఎప్పుడు విస్మరించారు. మీరు న్యాయ నిర్ణేతలు. ఏ విధమైన రాజకీయం కావాలి, ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి, అది నిర్ణయించవలసింది మీరు. మీ నిర్ణయమే శిరోధార్యం, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి మీరు నిర్భయంగా ఏ పార్టీ ఇది
ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మన తెచ్చుకున్న స్వాతంత్రానికి ఒక చక్కని రూపం దిద్దగలుగుతుందో అటువంటి పార్టీకి మీరు ధైర్యంగా ఓటు వేయండి. ఓటు మీ జన్మ హక్కు. అది నిరుపయోగం చేయకండి. పిరికితనంతో మరో విధంగా ఉపయోగించకండి. ఆత్మబలంతో ఈ దేశం నాది అనే ధైర్యంతో ముందుకు సాగండి. మంచి దేశాన్ని సృష్టించండి. చంద్రబాబు నాయుడు గురించి అతని సొంత మామ ఎన్టీ రామారావు గారు ఏమన్నారో చూసినాం కదా. మరి అట్లనే అతని తనయుడు లోకేష్ తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తుండో ఒకసారి ఇందాం. మీరు ఒకటి గుర్తించండి, ఎలాంటి అవినీతి, బంధుప్రీతి, మత పిచ్చి, కుల పిచ్చి పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అన్నా? ఒకటి ఆలోచించండి. పొరపాటున ఓట సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. సైకిల్ గుర్తుకి ఓటేస్తే మనం మన ఉరి తీసుకున్నట్టే అవుతుంది. అటు సొంత మామ, ఇటు తనయుడు చంద్రబాబు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి ఏం మాట్లాడినరో చూసినాం కదా. అట్లనే చంద్రబాబు కో బ్రదర్ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏకంగా ఒక పుస్తకమే రచించిండ్రు. ఒక చరిత్ర కొన్ని నిజాలు అని చంద్రబాబు నాయుడు చేసిన అక్రమాలు, ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన విషయాలు అన్నీ దాంట్లో క్లుప్తంగా రచించిండ్రు. బిర్యానీకి బాటిల్కి కక్కురుతి పడి ఇలాంటి ఆంధ్ర పార్టీని తెలంగాణలో గెలిపించిన జనం తప్ప, లేక ఫేక్ ఓటర్లను యాడ్ చేసి ఆ ఓట్లు వేయించుకొని గెలిచిన ఈ నాయకుల తప్ప ఎవరి తప్పు? ఇది ప్రజలు సరిచేసి తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పి వాళ్లను తెలంగాణ నుంచి బహిష్కరించాలని కోరుకుంటూ మీ విజయ కేసరి. ధర్మో రక్షతి రక్షితః.